మేక్ ది ఎఫర్ట్. నెక్స్ట్ చాప్టర్. మేక్ ది ఎఫర్ట్ అంటే కృషి చెయ్యి అని దీని అర్థం. ఇన్ మై లైఫ్ విత్ మండలి I have often seen them encourage us to make greater efforts in whatever task we undertake and then to leave the results to Baba. రుస్తం చెప్తున్నాడు, మండలితో నేను గడిపినటువంటి జీవితంలో నేను ఒక విషయాన్ని గమనించాను. ఏదైనా ఒక పని మనం చేపట్టినప్పుడు ఇంకా బాగా కష్టపడు చేయాలి, వదలకు, ఏ అవకాశం వదలకు అని బాగా నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. అంటే ఆ కృషి చెయ్యడంలోనే ప్రధానమైనటువంటి విషయము దాగి ఉన్నది అని నా దృష్టిని వాళ్ళు తెలుసుకునేలాగా చేస్తూ ఉండేవారు. కానీ ఫలితం మాత్రం బాబాకి విడిచిపెట్టి, ఫలితం గురించి రోజు వర్రీ అవ్వకూడదు. ఎంసెట్ అయిపోవాలి, 10 ర్యాంక్ వచ్చేయాలి, 1 ర్యాంక్ వచ్చేయాలి, అది కాదు, చదవాలి, అది అనవసరం. అది ఆ రిజల్ట్ ఆయనకు వదిలేద్దాం, బట్ కృషి మాత్రము మనం చేద్దాము. On many occasions, Baba lovers would approach Irich with a problem. Irich దగ్గరికి చాలామంది రోజు వస్తూ ఉంటారు కదా, చాలామంది బాబా ప్రేమికులు ఏదో ఒక సమస్యతో వస్తూ ఉంటారు వాళ్ళు. They were facing, and after narrating the same, they would conclude, I leave it to Baba. మనం మామూలు ఉపన్యాసం దంచిస్తూ ఉంటాం కదా, ఎంత పెద్దవాడితో అయినా సరే బాబాయ్ చూసుకుంటాడండి, ఆయనకు వదిలేసానండి, ఇలాగ వీడి ఈ సమస్య అంతా చెప్పి అన్ని బాబాకు వదిలేసానండి అనేవారు ఇరిచి ముందు. Yet it was often very clear that the person was not making any effort. వాడు ప్రాబ్లం చెప్పేశాడు ఇరిచికి, కానీ వాడి ప్రయత్నం మాత్రం అందరూ ఏం కనపడలేదు. అది ఎక్కువ కేసుల్లో ఇలాగే ఉంటుంది. అండ్ ఇరిచ్ వుడ్ జోకింగ్లీ రిప్రిమాండ్ దెమ్. వాళ్ళని హాస్యంగా ఇలా అనేవాడు, మందలించేవాడు. డూ నాట్ లీవ్ ది ఎఫర్ట్ పార్ట్ టు బాబా. ఇందులో 2 ప్రధానమైనవి ఉన్నాయి. అంటే నువ్వే చూసుకోవాలి బాబా, నాకు మాత్రం చదవడం కుదరట్లేదంటే ఆయన చదవాలన్నమాట మన బదులు. కృషి ప్రయోజనం, కృషి మనం చేసి ఆ ఫలితాన్ని ఆయనకు వదిలేయాలి. అంతేగాని కృషి కూడా ఆయనకు వదిలేస్తే అది ఎలా కుదురుతుంది అని చెప్పేవాడు ఇరిచ్. ఆర్ఎస్ఎన్ మూర్తి గారు చెప్పాను నేను, జ్ఞాపకం ఉందో మీకు, నిజామాబాద్ సెంటర్లో మర్నాడు సహవాసం, పెద్ద గంగాళాలు ఇవన్నీ రాత్రి 12 o'clock 1 o'clock వచ్చి దిగే ట్రాక్టర్లు, పెద్ద ఇంత గంగాళం ఉంది. అది కదపలేక వీళ్ళు కలిసిపోయారు. అప్పటికి అన్నీ అయిపోయి అన్నీ లోపల పడేసి, ఆ బాబాయ్ చూసుకుంటాడు, అలా వదిలేని ఏం పర్లేదు అన్నాడు ఒక ఆయన. లోపల నుంచి విని బయటకు వచ్చి, అంటే మీ చేతగానితనానికి, మీ బద్ధకానికి యూ ఎక్స్పెక్ట్ బాబా టు బికమ్ ఏ వాచ్మెన్. టేక్ కేర్ ఆఫ్ దిస్ ది ఎంటైర్ నైట్. మొయ్యండి పదండి నేను జాయిన్ చేస్తున్నాను అంటే అవగాహన లోపం అన్నమాట మనకి. బాబాయ్ చూసుకుంటాడంటే లోపల మన దాని అర్థం ఏంటి? ఆయన కాపలా కాసుకోవాలని కూర్చొని అక్కడ. అది ఇక్కడ ఆ ప్రయత్నం మనం చేయకుండా మనం ఆయనకు వదిలేసి నువ్వే చూసుకోవయ్యా. Erich narrated the following story to further help us understand that effort and intentions were necessary before we could leave it to the divine will or resign to the divine will. ఒక మంచి కథ చెప్పాడు ఎరిచ్. కృషి, భగవద్గీత ఇచ్చిన ఫలితాన్ని విడిచిపెట్టేయడం, ఆ 2 వేరు, అవి కలిపేయకూడదు 2. ఇది అర్థం కావడం కోసం ఒక మంచి కథ చెప్తున్నాడు ఎరిచ్. There was an owner of a restaurant who was once chatting with his friend. ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ ఓనర్ ఒకడు ఉన్నాడు. ఆ ఓనర్ ఒక కుర్చీలాగే ఆ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాడు. ద ఓనర్ వాజ్ సీటెడ్ బిహైండ్ ది క్యాష్ రిజిస్టర్ అండ్ హిజ్ ఫ్రెండ్ వాజ్ స్టాండింగ్ బై హిజ్ సైడ్. ఆ ఓనరు జమా ఖర్చులు లెక్కలో రాస్తూ ఉంటారు కదండి, ఇవాళ సేల్స్ ఎంత డబ్బు వచ్చే, సరుకులకి ఎంతెంత ఖర్చు అయింది, ఇలాగ రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ పక్కన కూర్చుని ఉన్నాడు, అతను పక్కన ఈ ఫ్రెండ్ నుంచుని ఉన్నాడు. దే వర్ చాటింగ్ వెన్ ఏ బెగ్గర్ అపియర్డ్ బెగ్గింగ్ ఫర్ ఆల్మ్స్. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఏదో, అంతలో ఒక ముష్టడు వచ్చాడు, బిచ్చగాడు. వాడికి అయ్యా బాబు ధర్మం అని అడిగాడు. ద ఓనర్ డిడ్ నాట్ గివ్ ఎనీథింగ్ టు ద బెగ్గర్ అండ్ ద బెగ్గర్ లెఫ్ట్ ఎంప్టీ హ్యాండెడ్. ఓనర్ ఏమి వెళ్ళి పైకి వెళ్ళి అన్నాడు. వాడు అలాగే ఖాళీ చేతులతోటి వెళ్ళిపోయాడు.
ద ఓనర్ టర్న్ టు హిజ్ ఫ్రెండ్ అండ్ సెడ్, అప్పుడే ఓనరు తన ఫ్రెండ్ నిలబడి ఉన్నాడు కదా వాడి చోట అంటున్నాడు, ఇట్ వాజ్ ద డివైన్ విల్ దట్ ద బెగ్గర్ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ మనీ ఫ్రమ్ మీ. వాడన్నాడు, భగవంతుడు ఇచ్చే ప్రకారము ఆ బిచ్చగాడికి ఎలాంటి డబ్బు దొరకలేదు ఈవేళ. డివైన్ విల్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ గివింగ్ హిమ్ ఎనీ ఆల్మ్స్. ఆ దివ్య ఇచ్చే ప్రకారమే నేను ఎలాంటి డబ్బులు వాడికి ఇవ్వలేదు ఈవేళ, అది నన్ను ఇవ్వకుండా నిరోధించింది. ద ఫ్రెండ్ డిసగ్రీడ్ బట్ ద ఓనర్ పర్సిస్టెడ్. ఒప్పుకోలేదు ఫ్రెండ్, నువ్వు చెప్పింది, నువ్వు చేసిన పనికి నువ్వు సమర్థించుకుంటున్నావు అన్నాడు. బట్ ద ఓనర్ పర్సిస్టెడ్. డివైన్ విల్ is all powerful and could have found ways of inspiring me to carry out the act of giving alms through a noble thought or thoughts of piety or just plain generous thought. అప్పుడు అన్నాడు, నాలో ఎంత ఉదార స్వభావము ఉన్నప్పటికీ దివ్య ఇచ్చ నన్ను ఆ పని చేయకుండా ఆపేస్తుంది, అంత పవర్ఫుల్ భగవంతుడి ఇచ్చ అంటే అన్నాడు. But as I was not inspired by any of these thoughts, I look at it as divine will that the beggar did not receive any alms from me. నాకు అసలు ఇద్దామని గుణమే రాలేదు, అంచేత భగవద్ ఇచ్చే ప్రకారం నేను వీడికి ఏమి వేళ ఇవ్వకూడదు అనుకున్నాను నేను అన్నాడు. ది ఫ్రెండ్ రిప్లైడ్, అప్పుడు ఫ్రెండ్ చెప్పాడు, యూ డిడ్ నాట్ ఫీల్ ఇన్స్పైర్డ్ బికాజ్ యూ హ్యాడ్ నో ఇంటెన్షన్ టు గివ్. అసలు నీకు ఇవ్వాలనేటువంటి ఆ కోరికే నీ హృదయంలో రాలేదు కాబట్టి నీకు ఆ ప్రేరణ కలగలేదు. ఆల్సో దేర్ వాజ్ నో ఎఫర్ట్ ఆన్ యువర్ పార్ట్ టు గివ్ ఆల్మ్స్. అసలు నువ్వు ప్రయత్నం కూడా చేయలేదు ఇవ్వడానికి. ఈ చెయ్యి లోపల పెట్టి చిల్లర ఏమన్నా ఉందో వీటికి అది కూడా చేయలేదు నువ్వు అసలు. యూ డిడ్ నాట్ ఈవెన్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఓపెన్ యువర్ క్యాష్ డ్రా. ఆ సొరుగు ఓపెన్ చేయడానికే నువ్వు ప్రయత్నం చేయలేదు. ఇట్ వాజ్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ డివైన్ విల్ దట్ ద బెగ్గర్ డిడ్ నాట్ రిసీవ్ ఆల్మ్స్. అంచేత నీ కృషి లోపమే నాకు కనపడుతుందిరా వాడికి డబ్బులు అందకపోవడంలో, భగవంతుడు ఆపేసాడే నువ్వు అంటున్నావు అన్నాడు. ద ఫ్రెండ్ కంటిన్యూడ్, ఇఫ్ యూ హ్యాడ్ ఓపెన్డ్ ది క్యాష్ డ్రాయర్ అండ్ ట్రై టు రీచ్ ఫర్ ది మనీ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్ ఇట్, ఎట్ దట్ మూమెంట్ యూ ఆర్ టు గెట్ ఎ పెరాలసిస్ స్ట్రోక్ విచ్ ప్యారలైజెస్ యువర్ హ్యాండ్ అండ్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ గివింగ్ ఇట్, దెన్ ఇట్ వుడ్ బి డివైన్ విల్. అప్పుడు ఆ ఫ్రెండ్ చెప్పాడు, నీవు ఇద్దామని ఆ చెయ్యి పెట్టి ఇలా డబ్బులు తీస్తే నీకు పెరాలసిస్ వచ్చి ఈ చెయ్యి ఇలా తన్నుకుపోయి ఆ డబ్బులు తొరుగులు పడిపోయి ఉంటే అప్పుడు నువ్వు అన్న డివైన్ విల్ అది అని నేను ఒప్పుకుంటాను. ఫార్ ది ఇంటెన్షన్ అండ్ ఎఫర్ట్ వర్ జెన్యున్లీ దేర్. అంచేత దానిలో ఇవ్వాలి అనేటువంటి తాత మనకి ఉండాలి, చెయ్యాలి అనేటువంటి కృషి కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు అప్పుడు భగవంతుడు ఇచ్చే ప్రకారము ఫలితం వస్తుంది. ఇట్ ఈస్ కంక్లూడెడ్, దట్స్ హౌ ఇట్ ఈజ్. అది నాయన సత్యము. వీ హ్యావ్ టు మేక్ ఎ జెన్యున్ ఎఫర్ట్ అండ్ విత్ ఇంటెంట్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్, డూయింగ్ ఇట్ యాజ్ ఇఫ్ వీ వర్ డూయింగ్ ఇట్ ఫర్ బాబా. అంచేత మనం ఏదైనా ఒక పనిని చేపట్టినప్పుడు దాన్ని విజయవంతం చెయ్యాలి, సమస్యలన్నీ పరిష్కరించాలి. ఎందుకని ఇది బాబా కోసం చేపట్టిన పని అనేటువంటి ఆ సంకల్పంతో నువ్వు పని చెయ్యాలి. అండ్ దెన్ లీవ్ ద రిజల్ట్స్ టు హిమ్. ఫలితమా అది మన కాదు, రిహార్సల్స్ వరకే మనవి, స్టేజ్ మీద ఎలా వస్తుందో మన కాదు అది అది ఆయనదే. రిహార్సల్స్ మాత్రం మనవి, హోంవర్క్ మనదే. ఇరిచ్ కాషన్డ్ అగెయిన్, మళ్ళీ ఇరిచ్ పదే పదే చెప్తున్నాడు, డో నాట్ లీవ్ ది ఎఫర్ట్ పార్ట్ టు బాబా. అంచేత నువ్వు చేయవలసింది చేయకుండా అంతా బాబాయ్ చూసుకుంటాడు బోగస్ అని. దట్ జస్ట్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. అది నిన్ను నీవు మోసగించుకోవడమే అవుతుంది. బికాజ్ యువర్ హార్ట్ వాంట్స్ రిజల్ట్స్ ఫ్రమ్ బాబా వితౌట్ మేకింగ్ ది ఎఫర్ట్. అసలు ప్రయత్నమే చేయకుండా బాబా చేసేస్తే బాగుండు, బాబా చేసేస్తే బాగుండు, బాబా చేసేస్తే బాగుండు. కుర్రోడిని అసలు ఎప్పుడు కోచింగ్కి పంపించాం, 10 రూపాయలు కూడా కట్టాం, కానీ వీడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి ఆశ. బాబా దేవుడండి అంటే బాబా చేసేయాలని వీడి కోరిక, వీడి ప్రయత్నం మాత్రం చేయలేడు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది అదర్ వే రౌండ్, మేక్ ది ఎఫర్ట్ అండ్ లీవ్ ది రిజల్ట్ టు బాబా. యాక్చువల్గా అది ఏం చేయాలంటే రివర్స్లో ఉండాలట. ప్రయత్నం చేయకుండా
ఫలితం ఆశిస్తున్నాం మనం. కానీ కావాల్సింది ఏంటి? ప్రయత్నం చేయి, ఫలితం ఆశించవు. అసలు కావాల్సింది అది, దానికి రివర్స్ చేస్తున్నావు నువ్వు. అని అనదర్ అకేషన్ ఏ పిల్గ్రిమ్ సెడ్ టు ఎరిచ్, Baba has said that if you take one step towards him, you will take 10 steps towards you. మరొకసారి ఎరిచ్ని ఒక ప్రేమికుడు అడిగాడు. బాబా ఒక సందర్భంలో ఇలా అన్నాడు, నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను అన్నాడు కదా. కన్సిడరింగ్ హౌ స్మాల్ అవర్ స్టెప్స్ ఆర్, దే ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ డూ నాట్ మ్యాటర్ ఇన్ కంపారిజన్ టు ది జైంట్ స్టెప్స్ ఆఫ్ బాబా. మనం ఇంతంత కాళ్ళు ఉంటాయి, ఇంతంత అడుగులు వేస్తాం, కానీ ఆయన ఒక అడుగు వేసాడంటే 100 అడుగులు వేస్తాడు. అంటే అంతంత దూరం వేయగలడు ఆయన ఆయనతో పోల్చుకుంటే. సో ఈవెన్ ఇఫ్ ఐ డిడ్ నాట్ టేక్ మై స్టెప్, బాబాస్ 10 steps టువర్డ్స్ మీ షుడ్ మేక్ ఎ వరల్డ్ ఆఫ్ రిఫరెన్స్ టు మై లైఫ్ అండ్ మేక్ మీ ఫీల్ హిజ్ ప్రెజెన్స్. సో నేను ఆ ఒక్కడుగు వేయకపోయినా బాబా వేసిన 10 అడుగులు నా జీవితాన్ని మార్చిపారేస్తాయి. ఎందుకంటే అంత పెద్ద పెద్ద అంగలేస్తాడు ఆయన, దేవుడు కదా మరి. బట్ ఐ డోంట్ ఫైండ్ దట్ హ్యాపెనింగ్, వై దట్? కానీ అలా జరగటం లేదు నా జీవితంలో, ఎందుకు జరగటం లేదు అని అడిగాడు. అంటే నేను అడుగు వేసినా వేయకపోతే ఏమిటి తేడా పడుతుందట అని అడిగాడు. ప్రాంప్ట్లీ ఎరిచ్ రిప్లైడ్, అన్లెస్ యు టేక్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ హిమ్, యూ విల్ నాట్ టేక్ 10 steps టువర్డ్స్ యూ. ఇది చెప్పాడు. ఆ మొట్టమొదటి అడుగు నువ్వు వేస్తేనే ఆ తర్వాత ఆ 10 అడుగులు వేస్తాడు. మొత్తం 11 అడుగుల కింద లెక్క అనుకో. మొట్టమొదటి అడుగు నీదే, తర్వాత 10 అడుగులు ఆయన వేస్తాడు. సో ఇది వేయకుండా ఆయన ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవ్వదు. No matter how small your steps are, the intention, the longing and the effort in that one step which you take forward towards him forces him to respond by taking 10 steps towards you. నీ అడుగు ఎంత చిన్నదైనా, నీకు శక్తి లేకపోయినా అంగుళమే నడిచావు ఇంకో అడుగు అయినా అది చాలు ఆయనకి. నీలో ఉన్న తపన, ఆ కృషి, ప్రేరణ చూసి 10 అడుగులు చకచక వేసేస్తాడు ఆయన. హీ రెస్పాండ్స్ టు దట్ లాంగింగ్. కావలసిందల్లా ఆయనకి తపనే కావాలి. లాంగింగ్ ఫర్ యూనియన్ డ్రైవ్స్ యూ టు క్రియేట్ ఎఫర్ట్ అండ్ ఎఫర్ట్ ఇన్వైట్స్ హిజ్ గ్రేస్. సో ఆయనతో ఏకం అవ్వాలి అనేటువంటి ఆ తపనలో నుంచి కృషి పుట్టుకొస్తుందట. చెయ్యాలి నేను తప్పకుండా అని కృషి చేస్తాడు. ఆ కృషి ఆయన యొక్క కృపకు కారణభూతం అవుతుంది. ఆ కృషి చూసి శభాష్ వీడికి సాయం చేయాలి మనం. గజేంద్ర మోక్షంలో ఏమైంది? ఆ ఏనుగు అంతలా పోరాడుతూ ఉంటే ఆ విష్ణుమూర్తి చూసి ఆయన వచ్చాడు సాయం చేయడానికి. ఎందుకని ఆ ప్రయత్నం చూసి వచ్చాడు. అసలు ప్రయత్నం చేయకుండా ఏమీ లేకుండా ఆ పద్యం పాడుంటే వచ్చి ఉండేవాడు కాదు ఆయన. ఎందుకని ప్రయత్నం చేసిందని పాపం లావుక్యం తెలియదని స్టేజ్కి వచ్చే వరకు ఆ ఎఫర్ట్ పెట్టి 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 అప్పుడు అయ్యా నా పని అయిపోయింది డౌన్ అంటే అప్పుడే వచ్చాడు.